ప్రత్యేకంగా పెద్ది గురించి మాట్లాడుకుంటే మేము గమనించాల్సిన డీటెయిలింగ్ ఏమైనా ఉందా? మీరు గమనించాల్సిన డీటెయిలింగ్ అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఏ పర్సన్స్ జర్నీ అని చెప్తున్నాను కదా. ఆ జర్నీలో బ్యాక్గ్రౌండ్ మర్జ్ అయిపోవటమే ఈ సినిమా యొక్క గ్రేట్నెస్. సో ఎక్కడ కూడా మనకి ఒక ఫ్రెష్నెస్ ఉంటూ, ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్గా చూసే దీనిలా కాకుండా ఒక ఫ్రెష్నెస్ ఉంటూ, ఫర్ ఇన్స్టెన్స్ వాట్ ఎవర్ కుస్తీ సెటప్లు ఏవైతే ఉన్నాయో అది కొంచెం పర్టికులర్గా కుస్తీ ఏరియాస్ అన్ని డిజైన్ చేయడం జరిగింది. అఖాడాస్ అవన్నీ ఆల్మోస్ట్ ఇండియాలోని అఖాడాస్ అన్నీ చూసుకుని దానికి భిన్నంగా ఎలా చేయొచ్చు, ఆర్ కన్ఫైన్ టు సౌత్, లైక్ మన సౌత్ ఆంధ్రాకి సంబంధించిన కుస్తీశాలు ఎలా ఉండొచ్చు అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అట్లాంటి వాటికి ఐ థింక్ విజువల్గా మీకు జర్నీలో పార్ట్ అవుతుంది తప్ప సపరేట్గా మీకేం ఐడెంటిఫై అవ్వదు. అండ్ ప్రతి ప్లేస్ మీకు ఆ వరల్డ్ని ట్రావెల్ తీసుకోవడానికి వెళ్ళే దానిలాగే ఉంటుంది తప్ప పర్టికులర్గా మీరు ఏం డిస్టర్బ్ అవ్వరు. ఓకే సార్, మీరు కుస్తీ గురించి మాట్లాడారు కాబట్టి ఫ్యాన్స్ అందరూ అంటే ఫస్ట్ మనకు సాంగ్ రిలీజ్ అయింది, చిక్రీ సాంగ్. దాంతో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఆ తర్వాత బుచ్చిబాబు గారు చాలా ప్లాన్డ్గా చేశారు, మరి ఎట్లా చేశారో కానీ కుస్తీది రిలీజ్ చేశారు, ఆయన బాడీ కానీ. సో సోషల్ మీడియా అంతా ఒక ఊపు ఊపింది, రామ్ చరణ్ గారి హనుమంతుడిలా కనిపిస్తున్నాడు. సో అది మీకు డైరెక్ట్గా ఎలా అనిపించింది? ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలా డిజైన్ చేశారు అదంతా? ఆ కుస్తీ కొరియోగ్రఫీ అంతా కూడా ఆల్రెడీ దంగల్ సినిమా చేసిన విక్కీ కౌశల్ గారు ఫాదర్ శ్యామ్ కౌశల్ గారు డిజైన్ చేశారు. సో ద హోల్ కుస్తీ ఎపిసోడ్స్ వాట్ ఎవర్ యూ ఆర్ బీయింగ్ సీయింగ్ ఈస్ బీన్ కొరియోగ్రఫ్డ్ బై హిమ్. సో ఆ అడ్వాంటేజ్ ఉంది, ఆల్రెడీ దంగల్ చూశారు అంటే ఆయన ఎలాంటి కంపోజ్ చేసి ఉంటారో తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఆ టైంకి విజువల్గా ఇప్పుడు జనరల్గా ఆంజనేయ స్వామి అనగానే మనకు గద పట్టుకోవటము అవన్నీ ఒక లుక్స్ చూసుంటాం, స్టాచ్యూస్ వైజ్ కానీ ఏదైనా కానీ. బట్ బికాజ్ ఆయన హెయిర్ స్టైల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ సీన్ టైంకి మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఆ లుక్ని కానీ ఇది కానీ నిజంగా ఫీల్ వస్తుంది అనేది. బికాజ్ బీయింగ్ దేర్ ఆన్ ద సెట్ వీ ఆల్సో ఫెల్ట్ ద సేమ్, నాట్ ఓన్లీ విజువల్, అక్కడ చూసే వాళ్ళకి మాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. మీకు అదే అనిపించిందా? ఓకే సార్, సో మీ ముందు సినిమాలకి ఈ సినిమాలకి ఏం స్పెషల్గా విజువల్స్ ఉండబోతున్నాయి మాకు ఒకసారి చెప్పారా? అట్లా స్పెషల్గా ఏం లేదండి. బేసికల్గా ప్రొడక్షన్ డిజైన్ ఈజ్ సంథింగ్ which should be merged in part of the film. So you only speak because ఒక పెద్ద ఫిలిం అనేసరికి దాని గురించి డీటెయిల్స్ అడుగుతాం, డీటెయిల్స్ తెలుసుకుందాం అనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ ఎవ్రీ ఫిల్మ్ గోస్ టు ద సేమ్ ప్రాసెస్. చిన్న సినిమా అయినా అదే ప్రాసెస్ ఉంటుంది, పెద్ద సినిమా అయినా అదే ప్రాసెస్ ఉంటుంది. స్కేల్ మైట్ బి చేంజింగ్. ఇప్పుడు చిన్న సినిమాకి అయితే మనం ఇంత సెటపే చేస్తాం, పెద్ద సినిమాకి అయితే మేబీ ఒక 300 feet 600 feet సెట్లు వేసుకుంటాం. సో స్కేల్ పెరుగుతుంది తప్ప మీకు డిఫరెన్స్ ఏం కనిపించదు. బట్ ఈ సినిమా డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే స్టోరీ లైన్ వైజ్ ఈ సినిమాకి ఆర్ట్ ఎలా హెల్ప్ అయింది, ప్రొడక్షన్ డిజైన్ ఎలా హెల్ప్ అయింది అనే జర్నీ. అప్పుడు కొండ కింద ఊరు అనే ఒక ట్రైబల్ ఏరియా, దానికి ఒక జర్నీ ఉంటుంది. సో ఓవరాల్ స్టోరీ ఎక్కడైతే ప్లేస్ అయి ఉందో అదే కొత్తది. సో మీకు అంతకుముందు నేను చేసిన సినిమాల్లో రెగ్యులర్గా లేని విజువల్స్ మీకు దీంట్లో కనిపిస్తాయి బికాజ్ ఆఫ్ ద స్టోరీ అగైన్. ఓకే సార్, సో సార్ బేసిక్గా ఈ డైరెక్టర్ గారి విజన్ మీ విజువల్స్తో ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? అదేనమ్మా, బేసికల్గా ప్రతిసారి మనకి ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ అని ఒకటి ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ టుడే సమ్వన్ టోల్డ్ ద స్టోరీ అండ్ టుమారో వీఆర్ గోయింగ్ ఫర్ షూట్ అనే ఎజెండాలో వీ డోంట్ వర్క్. సో ఇట్స్ ఆల్వేస్ దెర్ ఇస్ ఎ ప్రీ ప్రొడక్షన్. ఆల్మోస్ట్ ఈ సినిమాకి 14 నెలలు పైన ప్రీ ప్రొడక్షన్ చేసాం. అంటే మూవీ స్టార్ట్ సెట్స్కి వెళ్ళక ముందు, షూట్ జరగకముందు ఆల్మోస్ట్ 14 months వీ స్పెంట్ ఆన్ డీటెయిల్స్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఏ సెట్ ఎలా ఉండాలి, ఎంత సైజ్ ఉండాలి, దానికి ఒక మినియేచర్స్ వేసుకున్నాం. ఓవరాల్ డిజైన్స్, అసలు ఎన్ని సీన్లు ఎక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి ఎన్ని స్ట్రీట్స్ కావాల్సి వస్తాయి డివైడ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎన్ని ఫ్యాక్టరీలు కావాల్సి వస్తాయి, ఎన్ని కుస్తీలు కావాల్సి వస్తాయి. సో అన్ని బ్రేక్ డౌన్స్ ముందే అయిపోతాయి. సో ఏ సెట్ డిజైన్ ఎక్కడ ఉంటుంది, ఎలా చేస్తాము అనే ఒక ఆస్పెక్ట్లో చేసాం. ఈ సినిమాలో స్పెషాలిటీ అంటే మిగతా సినిమాల్లో కూడా ఉన్నాయి, బట్ త్రూ అవుట్ ద ఇన్ దిస్ ఫిలిం వాట్ యూ విల్ బీ సీయింగ్ ఇస్ ఎవ్రీవేర్ గ్రీనరీ ఉంటుంది. బికాజ్ మనకు ఆంధ్ర అవడం మూలాన, విజయనగరం బ్యాక్గ్రౌండ్ అవడం మూలాన యూ సీ ఎనీ సెట్స్ ఎవ్రీవేర్ దే విల్ బీ గ్రీన్ ఇన్కార్పొరేటెడ్. చెట్లు కానీ అక్కడ గ్రీనరీ ఉండటం కానీ, ఏదో ఒక పొలాలు ఫీల్ కానీ, న్యాచురల్ లొకేషన్స్లోనే సెట్స్ వేసాం. సో దట్ ఈస్ సంథింగ్ వీ నెవర్ వాంటెడ్. జనరల్గా అన్ని సినిమాలకి అన్ని సెట్లు అలాగే వేయము. ఈ సినిమాకి మాత్రం పర్టికులర్గా ఫ్లోర్లో సెట్లు వేసి చేసిన ఈ స్పెషల్ సాంగ్స్ ఇట్లాంటివి తప్ప మిగతా త్రూ అవుట్ ద ఫిలిం ఎవ్రీ లొకేషన్ వాజ్ ప్లేస్డ్ ఇన్ ఎ రియల్ లొకేషన్. అంటే లైవ్ లొకేషన్ తీసుకుని అక్కడ ఆల్రెడీ మనకి చెట్లు చేమ ఇవన్నీ ఉండి ఒక లెవెల్స్ ఏమైనా ఉన్నదా అని మనకు కావాల్సిన విధంగా మార్చుకుని దాంట్లో సెటిల్ చేయడం జరిగింది. ఓకే.